ఈ పిల్లలు అంతకు ముందు జాయిన్ అవ్వక ముందు ఎలా ఉన్నారు? ఇందులో జాయిన్ అయిన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు? గుడ్ ఈవినింగ్ మేడం. ఫస్ట్ ఆఫ్ గుడ్ ఆల్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. యాక్చువల్లీ క్లాస్‌లో జాయిన్ అయ్యే కంటే ముందు పిల్లలు ముందు లేచేవారు కాదు మేడం. పాప పెద్ద పాప 7:00 వెళ్ళినా తను 6:30కి అలా లేచేది. ఓకే. ఓకే. అలాంటి ఫస్ట్ అసలు తనకి క్లాస్ అంటే ఏంటో తెలియదు. సో, జస్ట్ తనని బూస్ట్ చేయాలనేసి డాన్స్ క్లాస్ అనేసి నేను తనని ఒక క్లాస్ అటెండ్ అవుతే తనకు అర్థమవుతుంది అన్నట్టు డాన్స్ క్లాస్ నాన్న జాయిన్ అవ్వు చూడు అనేసి అన్నాను. ఓకే. సో, ఇంకా ఫస్ట్ డే తను జాయిన్ అయ్యాక ఇంకా తను చాలా అసలు డాన్స్ అదొక పార్ట్ అనేసి తనకర్థమైంది. మెయిన్‌లీ మిగతా ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్ ఉంది అని తనకర్థమయ్యాక తనే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. వావ్! 6:30కి గ్రేట్. లేచే పాప మార్నింగ్ 5:30కే లేస్తుంది. అసలు ఎక్కువ ఫోర్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మ్యామ్ జాయిన్ అవుతారు తొందరగా లెగు నాన్న అనగానే ఒక 2 సార్లు పిలిచే వరకు లేస్తుంది. తనే రెడీ అయిపోతుంది. అండ్ చిన్న పాప కూడా 8:30కి స్కూల్ అంటే 8:00 లేచేది తను. అలాంటిది ఇప్పుడు తను కూడా వాళ్ళ అక్కతో పాటు ఇద్దరు మార్నింగ్ తొందరగా లేస్తున్నారు, రెడీ అవుతున్నారు అండ్ స్కూల్‌కి కూడా వాళ్ళు టైంకి ఎళ్ళిపోతున్నారు. అన్నీ వావ్! ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్‌కి చాలా యూజ్ అవుతుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఇంకా మీతో ఏం షేర్ చేసుకుంటున్నారు మ్యామ్ పిల్లలు? అంటే ఇంకా ఎలా ఉంటే బావుంటదని, ఇంకా ఏది లేదా ఉన్న యాక్టివిటీస్‌లలో ఏది బాగా నచ్చుతుంది అని చెప్తున్నారు? చిన్న పాపకైతే మెయిన్‌లీ స్టోరీ టెల్లింగ్ లేదా ఏదైనా ఫన్ గేమ్ ఉంటుంది కదా మేడం. మీరు కండక్ట్ యెస్. చేసే యెస్. ఫన్ గేమ్. రోజు ఒక యెస్. కొత్త ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. ఈరోజు ఏం చెప్తారు మేడం? ఈరోజు ఏం అడుగుతారు? అన్న యెస్. ఎక్సైట్‌మెంట్ చాలా ఉంటుంది పిల్లల్లో. ఓకే. ఓకే. గ్రేట్. అండ్ దే ఆర్ లవ్ వాళ్ళు చాలా అసలు మీతోని కూడా చాలా అటాచ్ అయిపోయారు. అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆల్‌మోస్ట్ 1 వీక్ నుంచి పిల్లలు అటెండ్ అవుతున్నారు. నేనే అసలు ఎక్స్‌పెక్ట్ ఒక 1, 2 డేస్ పిల్లలు లేచారంటే ఈ టైంకి గ్రేట్ అనేసి అనుకున్నాను. బట్ వాళ్ళు క్లాసెస్‌కి ఎంత అట్రాక్ట్ అయిపోయారంటే నేను ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒకసారి క్లాస్ స్టార్ట్ అయ్యే టైం అవుతుంది నాన్న అనగానే వాళ్ళే లేచారు. స్కూల్‌కి కూడా అంత తొందరగా లెగరు వాళ్ళు. గ్రేట్. అలాంటిది వావ్! తొందరగా ఇట్స్ రియల్లీ లేస్తున్నారు. అవర్ అచీవ్‌మెంట్. యెస్. హై ఫై ఆరాధ్య. అయిపోయిందా? Thank you so much for your feedback. Lovely.